ఈరోజు భారతీయ విద్యార్థి మోర్చా ఆధ్వర్యంలో డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ముట్టడి చేయడం జరుగుతూ ఉన్నది. దీనికి మా ప్రధాన డిమాండ్లు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 3 సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఇప్పటికీ ఈ రాష్ట్రానికి ఒక విద్యాశాఖ మంత్రి లేకపోవడం అనేది చాలా సిగ్గుచేటుగా భావిస్తూ ఉన్నాం. దానికి నిరసనగా మరియు ఏవైతే ఫీజు రియంబర్స్మెంట్లు బాకీ ఉన్నాయో దాన్ని కూడా రిలీజ్ చేయాలని, అదేవిధంగా ఇలా మనం చూస్తూ ఉన్నాం తెలంగాణ రాష్ట్రంలో ఇలా విచ్చలవిడిగా కార్పొరేట్ స్కూళ్ళు విచ్చలవిడిగా ఇలా ఎడ్యుకేషన్ని మొత్తాన్ని ఇలా కార్పొరేట్ వ్యవస్థకు అమ్ముడు పెడుతూ ఇలా విచ్చలవిడిగా ఫీజులు వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి ఇలా మనం తెలంగాణ రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. ఇలా తల్లిదండ్రుల దగ్గర ఇలా వాళ్ళ రక్త మాంసాలను విండుతున్నటువంటి పరిస్థితి ఇలా ప్రైవేట్ స్కూళ్ళు చేస్తున్నాయి. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఎట్లయితే తమిళనాడులో ఫీజు నియంత్రణ చట్టాన్ని అమలు చేసిరో అదేవిధంగా ఇలా తెలంగాణ రాష్ట్రంలో కూడా ఫీజు నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలని చెప్పేసి భారతీయ విద్యార్థి మోర్చా డిమాండ్ చేస్తూ ఉన్నది. అదేవిధంగా ఇలా గవర్నమెంట్ ఏం చెప్తా ఉన్నారు, ఇలా గురుకులాలను ప్రోత్సహిస్తామని చెప్తా ఉన్నారు. ఇలా తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్టయితే ఇలా గురుకులాలకు ఇలా ఓన్ బిల్డింగ్ లేని పరిస్థితి ఇలా మనం చూస్తూ ఉన్నాం. ఇలా ఎగ్జాంపుల్గా ఇలా కామారెడ్డి జిల్లా, నేను కూడా ఒక గురుకుల పాఠశాల విద్యార్థిని. ఇలా ఉప్పలవాలయ అనే గురుకుల పాఠశాలలో ఇలా కనీసం మౌలతి లేవు, కనీస సదుపాయాలు లేవు. ఇలా ఒకటే డార్మెంటరీలోనే ఇలా స్కూలు డార్మెంటరీలోనే ఉండడము, ఇలా కనీస మౌలిక సదుపాయాలు లేని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇలా విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఇలా కార్పొరేట్ విద్యా సంస్థలను ఓపెన్ చేయడం అనేది చాలా సిగ్గుమాలిన చర్యగా మేము భావిస్తూ ఉన్నాం. అయ్యా రేవంత్ రెడ్డి గారు, ఇలా మీరు ఏమన్నారు, ఇలా విద్యాశాఖ వేరే వాళ్ళకి ఇచ్చినట్టయితే ఇలా వేరే వాళ్ళు మిస్యూజ్ చేస్తారేమో అని చెప్పేసి ఇలా నేనే పెట్టుకున్నా అన్న మీరు పోయి కార్పొరేట్ స్కూళ్ళను ఓపెన్ చేయడం అంటే దేనికి నిదర్శనం అని చెప్పేసి ఇలా భారతీయ విద్యార్థి మోర్చా పక్షాన మేము అడుగుతా ఉన్నాం. ఇలా మీరు పోయి కార్పొరేట్ స్కూళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఇలా కనీస సదుపాయాలు లేవు. ఇలా గవర్నమెంట్ స్కూళ్ళల్లో మనం చూసుకున్నట్టయితే అమ్మాయిలు కనీసం టాయిలెట్ పోయడానికి కూడా బాత్రూమ్ లేని పరిస్థితి ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది. ఇలా నేను ఛాలెంజ్ విసురుతా ఉన్నా, ఇలా భారతీయ విద్యార్థి మోర్చా పక్షాన నేను ఛాలెంజ్ విసురుతా ఉన్నా. ఇలా మీరు రేపు రండి, మనం పోదాం, రాష్ట్రం మొత్తం తిరుగుదాం. ఇలా కనీస మౌలిక సదుపాయాలు లేని ప్రభుత్వ పాఠశాలలు ఎన్నో ఉన్నాయి. ఇలా మీరు వాటిని డెవలప్ చేయండి అని అంటే ఇలా మా దగ్గర డబ్బులు లేవు, ఇలా ఉద్యోగాలు అడుగుతానేమో మీరు పోయి బావిలో దుంకండి అని చెప్పేసి మీరు మాట్లాడుతూ ఉన్నారు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, ఇలా మీ మంత్రులు నియోజకవర్గాల్లోకి వెళ్ళనీకి హెలికాప్టర్లో పోనీకి మీ దగ్గర డబ్బులు ఉంటాయి, కానీ ఇలా పాఠశాలను డెవలప్ చేయడానికి ఇలా మీ దగ్గర డబ్బులు లేవా అని చెప్పేసి ఈ సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం. ఇలా కార్పొరేట్ స్కూల్ యాజమాన్యాలకు మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ఇలా మీరు విద్యార్థులను ఇలా ఫీజు రియంబర్స్మెంట్ కాలేదని ఇలా మీరు సర్టిఫికెట్లు ఇస్తలేరు కదా, ఖబర్దార్ బిడ్డ. ఇలా మీకు ఒకటే హెచ్చరిస్తా ఉన్నాం, ఇలా విద్యార్థులను మీ కాలేజీలో చుట్టూ దింపుకుంటా ఉన్నారు. ఇలా మొన్న ఒక వారం క్రితం డైరెక్టర్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఏదైతే రిలీజ్ చేసిందో, ప్రెస్ నోట్ రిలీజ్ చేసిందో, ఇలా సర్టిఫికెట్ ఇవ్వకుండా విద్యార్థులను హింసిస్తున్నటువంటి ప్రైవేటు యాజమాన్యాలకు హెచ్చరిస్తూ ఉన్నాం. ఇలా మీ బోర్డును కూడా రద్దు చేయడానికి ఇలా సిద్ధంగా ఉన్నాం. మీ మీద ఎంతటికైతే అంతటికి పోరాడడానికి ఇలా భారతీయ విద్యార్థి మోర్చా ముందంజలో ఉంటుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009 ఏదైతున్నదో, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఏం చెప్తా ఉన్నది, ఇలా రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్కు ఇలా జియో కూడా వచ్చింది. అయినా కానీ ఈ విద్యాశాఖ మంత్రి కావచ్చు, ఇలా ప్రభుత్వము దాన్ని నిర్లక్ష్యం చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇలా రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009 ఏం చెప్తున్నది, ఇలా 25% కార్పొరేట్ స్కూళ్ళల్లో పేద బలహీన వర్గాలకు అవకాశం ఇవ్వాలని చెప్పేసి చెప్తా ఉన్నది. ఇలా తెలంగాణ రాష్ట్రంలో రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఇంప్లిమెంట్ అవుతున్నది అని చెప్పేసి ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని, విద్యాశాఖ ఉన్నటువంటి రేవంత్ రెడ్డిని ఈ సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం. అదేవిధంగా ఇలా ర్యాంకింగ్ పేరు మీద జరుగుతున్నటువంటి అన్యాయాలను అరికట్టాల్సిన అవసరం ఉన్నది. ఇలా ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ర్యాంకింగ్ పేరు జరుగుతున్నటువంటి అన్యాయాలను అరికట్టి ర్యాగింగ్ నిరోధక కమిటీలను వేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇలా బస్సులు ఏవైతే ఫ్రీ ఉన్నాయో ఇలా ప్రతి ఒక్క విద్యార్థికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఫ్రీ బస్ కేటాయించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇట్లా చాలా అంశాలు ఉన్నాయి. ఇలా విద్యార్థుల పక్షాన పోరాడడానికి భారతీయ విద్యార్థి మోర్చా ముందడుగులో ఉంటుంది. ఇలా విద్యను నిర్లక్ష్యం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇలా పేరెంట్స్కి మేము ఒకటే ఆరోపిస్తూ ఉన్నాం, అయ్యా ఇలా మన దగ్గర ఉన్నదే విద్యా హక్కు, ఇలా ఉచిత విద్య కోసం మనం అందరం ఏకతాటి మీదకి రావాల్సిన అవసరం ఉన్నది. ఇలా
రానున్న రోజుల్లో ఉచిత విద్య ఉచిత వైద్య ఇస్తేనే మేము మీకు ఓట్లేస్తామని చెప్పేసి మేము ఈ నినాదాన్ని కూడా తీసుకొని విద్యార్థుల పక్షాన విద్యార్థులు పెరుగుంటున్నటువంటి సమస్యల మీద ఇలా మేము పోరాడడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. పాఠశాలలు సరిగ్గా లేవు, అందుకనే మోడల్ స్కూల్ పెడతా ఉన్నాం, మండలానికి ఒకటి పెట్టి తీర్తామని రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాం. ఇలా మోడల్ స్కూల్ పెట్టినామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు అంటా ఉన్నారు. ఇలా మోడల్ స్కూల్ ఉన్న దగ్గర ఇలా ఆడుకోవడానికి గ్రౌండ్ లేదు. ఇలా గ్రౌండ్ ఉన్న దగ్గర పిల్లగానికి డార్మెంటరీ స్కూలు రెండు ఒకటే దగ్గర ఉన్నాయి. ఇలా డార్మెంటరీ స్కూలు ఒకటే దగ్గర ఉంటే ఇలా బట్టలు అక్కడనే ఆడేసుకుంటారు. ఇలా పిండుకున్న టవల్ కావచ్చు, డ్రాయర్లకు అడకరించి అక్కడనే ఆడేసుకున్న పరిస్థితి ఇలా మనం తెలంగాణ రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. ఇలా అట్లాంటి వాతావరణంలో ఒక స్టూడెంట్కు చదువుకోవాలి అనే ఆలోచన వస్తుందా? అదొక చదువుకునే ఎన్విరాన్మెంట్ అని చెప్పేసి ఈ సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం. ఇప్పుడున్న మినిస్టర్లు కావచ్చు, మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, అయ్యా మీ కొడుకులు మీ బిడ్డలు చదువుకునే స్కూళ్ళు ఇలా మేము చదువుకున్నటువంటి గురుకుల పాఠశాల వలె ఉన్నాయా అని చెప్పేసి ఈ సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం. అదేవిధంగా మీరు మోడల్ స్కూల్ అని చెప్తున్నారు కదా, ఇలా మీ కూతుర్లు మీ 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 బిడ్డలు చదువుకునే మోడల్ మీ స్కూళ్ళు ఇలా మీరు ప్రతిపాదిస్తున్నటువంటి మోడల్ స్కూళ్ళు ఒకటే రకంగా ఉన్నాయా? ఇలా మీరే ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఇలా మేము ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో 160కి పైగా విద్యార్థులంతా కూడా ఫుడ్ పాయిజన్ లో చనిపోయారు. రేవంత్ రెడ్డి ఎప్పుడు దాని గురించి స్పందించలేదు. కానీ రాహుల్ గాంధీ అరెస్ట్ చేయడానికి నేపథ్యంలో నిన్న మొత్తం రచ్చరచ్చ చేసినటువంటి సందర్భం కూడా కనబడింది. ఇలా మేము ఈ ప్రభుత్వానికి ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇలా నీట్ పేపరు రిలీజ్ అయ్యి దగ్గర 2 లక్షల మంది విద్యార్థుల జీవితం మొత్తం చెలగాట మాడినప్పుడు మీరు ఏ ఒక్కరు కూడా బయటకు వచ్చి దాని మీద స్పందించని పరిస్థితి ఇలా మనం చూసినాం. ఇలా లాఠీ చార్జీలు మొన్నటి నుంచి లాఠీ చార్జీలు అవుతున్న విద్యార్థుల మీద మీరేమో అప్పుడు బయటకు రాలేరు. ఇలా మీ నేత రాహుల్ గాంధీ అరెస్ట్ అయితే ఏమవుతున్నదా? ఇలా రాహుల్ గాంధీ మాలాంటి విద్యార్థులు ఓట్లేస్తేనే కదా గెలిచింది. ఇలా తెలంగాణలో ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది అని అంటే మేము ఓట్లేస్తేనే కదా మీరు గెలిచిర్రు. రాహుల్ గాంధీ అరెస్ట్ అయినందుకు కాదు మీరు పోరాటాలు చేయాల్సింది. ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఫుడ్ పాయిజన్ అయ్యి ఎంతోమంది విద్యార్థులు చనిపోయినప్పటికీ ఇలా కనీసం స్పందన లేదు. ఇలా ఏ మంత్రి ఏ ఎమ్మెల్యే కూడా పోయాడమ్మా పరామర్శించినటువంటి పరిస్థితి ఇలా తెలంగాణ రాష్ట్రంలో లేదు. ఇట్లాంటి వీటి మీద మీరు స్పందించండి. ఇలా మీరు అంటా ఉన్నారు కదా ఇది ప్రజాపాలన అంటారు. ఇలా ఉద్యోగాల కోసం అడిగినటువంటి నిరుద్యోగులను ఎండ్రిందాగండి బాయిల పోయి దుంకండి అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఖబర్దార్ బిడ్డ, మిమ్మల్ని బొందబెట్టే రోజులు దగ్గరనే ఉన్నాయి. ఇలా విద్య పట్ల మీరు నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఇది మంచిది కాదు. విద్యార్థులతో పెట్టుకున్న ఏ ప్రభుత్వం కూడా ఇలా చరిత్రలో నిలిచినట్టు ఆధారాలు లేవు. విద్యార్థులు లేని ఉద్యమం లేదు, విద్యార్థులు లేని పోరాటాలు లేవు, విద్యార్థులు లేని ప్రభుత్వం లేదు. తస్మాత్ జాగ్రత్త. ఇలా విద్యార్థులను పెట్టుకున్నట్టయితే మాత్రం మిమ్మల్ని బొంద పెడతామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. పూర్తిగా గాలికి వదిలిపెట్టినట్టేనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం? పూర్తిగా గాలి కట్టినటువంటి పరిస్థితి ఇలా మన కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తా ఉన్నది. ఇలా ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న మీరు ఇలా పోయి మీరు కార్పొరేట్ స్కూళ్ళను ఓపెన్ చేస్తున్నారంటేనే ఈ భ్రష్టు పట్టిపోయిందని చెప్పేసి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తా ఉన్నాం. మీరు ఇండైరెక్ట్ ఇలా కార్పొరేట్ స్కూళ్ళను ఎంకరేజ్ చేస్తున్నారని చెప్పేసి మేము హెచ్చరిస్తా ఉన్నాం. అయ్యా అది మీకు మంచిది కాదు. దయచేసి ఇప్పటికైనా గవర్నమెంట్ స్కూల్లో కనీస మౌలిక సదుపాయాలు లేవు. ఆ సదుపాయాలను కల్పించవలసిందే ఇలా భారతీయ విద్యార్థి మోర్చాన డిమాండ్ చేస్తా ఉన్నాం. విద్యార్థులు ఒక పక్క ఉద్యోగాల గురించి కొట్లాడుతుంటే మనవడికి పూరీలు ఇస్తుంది మరి రేవంత్ రెడ్డి. అవును, మేము అడుగుతున్నాం. అయ్యా రేవంత్ రెడ్డి గారు, ఇలా మీరు మీ మనమడి అడిగితే పూరీలు వేసిరు కదా. ఇలా ఇంతమంది విద్యార్థులము మీరు 2 లక్షలు మీరు మేనిఫెస్టోలో పెట్టినటువంటి 2 లక్షల ఉద్యోగాలను రిలీజ్ చేయండి అని అడుగుతున్నాం. మీరేం మాట్లాడుతుర్రా? అధికార మదంతోనే మీరు ఏం చెప్తా ఉన్నారో ఇలా మీరు పోయి ఎండ్రిందా చనిపోయినా కానీ మేము పట్టించుకోమని మాట్లాడుతున్నారు. తస్మాత్ జాగ్రత్త. ఇలా మీరు ఎట్లా రోడ్ల మీద తిరుగుతారో చూస్తాం. రానున్న రోజుల్లో ఈ యొక్క భారతీయ విద్యార్థి మోర్చా ఏవైతే డిమాండ్ పెట్టిందో అన్ని విద్యార్థి సంఘాలను ఏకం చేస్తాం. మీ ఆఫీసులను ముట్టడి చేస్తాం. గాంధీ భవన్ని కూడా ముట్టడి చేస్తాం. మీరు ఎట్లా రోడ్ల మీద తిరుగుతారో చూస్తామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా.